All right. I'm sharing my screen. కనిపిస్తుందండి స్క్రీన్? కనిపిస్తుంది. యా, నేను మామూలు ఒక లిస్ట్ లాగా రాసుకున్నాను. ఇది కొంచెం అడ్డదిడ్డంగా కనపడుతుంది, బట్ యా. సో బేసికల్లీ మనం కొన్ని కొన్ని బేసిక్స్ కొన్ని కవర్ చేసుకుందామండి ఫస్ట్. ఈరోజు విల్ ట్రై టు స్టిక్ టు జస్ట్ హై లెవెల్ బేసిక్స్ అండ్ మేక్ షూర్ వీఆర్ కంఫర్టబుల్ విత్ దిస్ బిఫోర్ వీ గో ఎనీ ఫర్దర్. సో ఐటీ సో ఐటీ అంటే మీరు చదువుకుందే. వాట్ యూ థింక్ ఐటీ అండి? ఐటీ అంటే ఏమనుకుంటున్నారు? ఐటీ అంటే సాఫ్ట్వేర్ యా, నేను అంటే ఇక్కడ మనం డిస్కస్ చేసుకునే విషయాలు చాలా వరకు సపోజ్ ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తానండి. సో ద గోల్ ఈస్ టు గెట్ యూ టు అంటే ఒక స్పీడ్కి మిమ్మల్ని తీసుకొచ్చి వదలడము. దట్స్ మై గోల్. మీరు అంటే ఈ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇప్పుడు మనం మాట్లాడుకునేది మీరు అర్థం చేసుకుంటే ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఎనఫ్. వన్స్ మీరు ఈ నాలెడ్జ్ మీరు ఎంబ్రేస్ చేసుకుంటే, అంటే వీటిని మీరు గట్టిగా పట్టుకుంటే, తర్వాత యాజ్ యూ లర్న్ అండ్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ అండర్స్టాండింగ్. తర్వాత మీరు దీన్ని బట్టి మీరు ముందుకు పోవచ్చు. ఇప్పుడు నేర్చుకున్న నాలెడ్జ్ని ఇంకా రిఫైన్ చేసుకుంటా కూడా ముందుకు పోవచ్చు. సో అది అది ధ్యాసలో పెట్టుకొని విల్ స్టార్ట్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ అని అంటే జనరల్లీ దాని ఫుల్ ఫామ్ కూడా ఏమంటారు? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారు. సో ఇన్ఫర్మేషన్ అంటే ఏంటండి మీనింగ్? డేటా. రైట్. డేటా ఈజ్ మనం చూసేది కానీ వినేది కానీ ఇట్స్ ఆల్ అంటే అన్నిటి డిజిటల్ ఫార్మాట్. దాన్ని డిజిటల్ ఫార్మాట్గా కన్వర్ట్ చేసేసుకుంటే దాన్ని డేటా అని అంటాము. బేసికలీ ఇన్ఫర్మేషన్ అంటే డేటా. టెక్నాలజీ అని అంటేనండి బేసికల్లీ మన ఈ డేటాని ప్రాసెస్ చేసే టూల్స్ కానీ ప్రాసెస్ చేసే విధానాలు కానీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈజ్ నథింగ్ బట్ డేటా ప్రాసెసింగ్. అంటే మనం డేటాను ప్రాసెస్ చేస్తున్నామంటే అర్థం ఏంటండి? ఇన్ఫర్మేషన్ మనం క్యాప్చర్ చేయడము, క్యాప్చర్ చేసిన ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడము, లేకపోతే క్యాప్చర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని ఒక విధానం నుండి ఇంకొక విధానంగా మార్చడము, ట్రాన్స్ఫార్మింగ్. లేకపోతే మనం స్టోర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ చేయడము, చూపించడము, కళ్ళకి కానీ చెవులకి కానీ. లైక్ లైక్ దీస్ ఆర్ జస్ట్ ఎగ్జాంపుల్స్. అంటే బేసికల్లీ కంప్యూటర్ అనేది తయారు చేయబడిన తర్వాత ఏది పట్టుకున్నా అందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది దాదాపు. ఫర్ ఎగ్జాంపుల్ కింద కొన్ని ఎగ్జాంపుల్స్ లాగా ఇచ్చాను. మనము డేటాను బ్యాకప్ చేయడం అని అంటే అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మన ఫోన్లో ఒకరికి మనం మెసేజ్ పెట్టాలన్నా దట్ ఈజ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మనకు కావాల్సిన వాళ్ళకి ఫోన్ చేయడము, కాల్ చేయడము, అది దాంట్లో కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వాల్వ్ అయింది. రోబోటిక్స్, అందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. మనం ఒక పిక్చర్ తీసుకోవాలి, దట్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్ విత్ ఐటీ. మనం ఫుడ్ ఆర్డర్ పెడతాము, ఫోన్ చేసి అన్నా పెడతాము, లేకపోతే మొబైల్ యాప్లోనన్నా పెడతాము, ఇందులో కూడా ఐటీ ఉంది. కార్ తోలుతాం కదండి, కార్లో కూడా కంప్యూటర్ ఉంటుంది. సో దట్ ఈజ్ ఆల్సో పవర్డ్ బై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. రైట్. ఎనీథింగ్ డిజిటల్, మనం డిజిటల్గా మాట్లాడుకున్న దాదాపు అన్నింటిలో కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఉంటుంది. సో ఐ వాంట్ యూ టు టేక్ అవే దీస్ పాయింట్స్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అంటే దిస్ ఈజ్ నాట్ అన్నోన్. ఇది ఏదో కొత్త పదము లేకపోతే మనకి అర్థం కాని పదము కాదు. మనకు ఆల్రెడీ తెలిసిన పదమే. మనం ఒక విధానంలో కానీ ఇంకొక విధానంలో కానీ మనకు బాగా పరిచయం ఉన్న పదమే ఇది. ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, ఆ ప్రాసెస్ చేసే టూల్స్ కానీ లేకపోతే ఆ ప్రాసెస్ చేసే విధానాల గురించి మాట్లాడడమే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.
ఇట్స్ బేసికలీ అన్ ఓషన్. ఒక ఇందులో రకరకాల సబ్ బ్రాంచెస్ ఉన్నాయి, రకరకాల కేటగరైజేషన్స్ ఉన్నాయి. మనకి ఎంత కావాలో అంత నేర్చుకుంటా ముందు పోతాం అంతే. రైట్. సారీ, బిఫోర్ వి గో టు ద నెక్స్ట్ స్లైడ్స్, దీని గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? లేదండి, అర్థమైందండి. రైట్, కూల్. ఇప్పుడు మనము ఈ ఐటీని ఇంప్లిమెంట్ చేయాలనంటే, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనము ఒక అమల్లోకి తీసుకురావాలన్నా, దాన్ని మనము ఇంప్లిమెంట్ చేయాలన్నా ఎట్లా చేస్తామనంటే, అఫ్ కోర్స్ మనకి హార్డ్వేర్ కావాలి, సాఫ్ట్వేర్ కావాలి. ఈ రెండు భాగాలు ఉంటాయి. అంటే ఫిజికల్గా మనకి సపోర్ట్ చేసే కావాలి, అట్ ద సేమ్ టైం లాజికల్గా సపోర్ట్ చేసే కూడా కావాలి. అంటే ఏంటిది ఐటీ హార్డ్వేర్ అని అంటే? ఐటీ ప్రాసెస్ చేయడానికి కావాల్సిన హార్డ్వేర్. ఇక్కడ రకరకాలుగా ఉంటాయండి హార్డ్వేర్లు. అంటే ఫస్ట్ వీ కెన్ స్టార్ట్ విత్, అంటే నేను ఇక్కడ ఒక ఫోన్ ఇచ్చాను, ఒక ల్యాప్టాప్ ఇచ్చాను. టు బీ ఫ్యాక్ట్, ఇట్ స్టార్ట్స్ విత్ ఏ బేర్ మెటల్. మనకి ప్రాసెసర్ చిప్పులు ఉంటాయి. నెక్స్ట్ ఒకనొకప్పుడు సీడీలు ఉండేటివి. అంతకంటే ముందు మ్యాగ్నెటిక్ టేప్స్ ఉండేటివి. అంటే వాటిలో అంతా కూడా ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యేది. టెక్నాలజీ అడ్వాన్స్ అవుతూ ఈ రోజుల్లో మనం ఎస్ఎస్డీస్ అంటున్నాము, తర్వాత ఎన్విఎంఈ చిప్స్ స్టోరేజ్ అంటున్నాము. టెక్నాలజీ ఈజ్ ఎవాల్వింగ్. అంటే ఏంటంటే అవన్నీ కూడా మనం అంత లోతుకు పోకుండా లెట్స్ జస్ట్ స్టిక్ విత్ మన రోజు చూసే వాటి గురించి మాట్లాడుకుందాం. సెల్ ఫోను, అంటే స్మార్ట్ ఫోను, ల్యాప్టాప్, లేకపోతే కంప్యూటర్. దీస్ ఆర్ ద మోస్ట్ నౌన్ ఐటీ హార్డ్వేర్. అంటే వీటి ద్వారా ఐటీని మనము డెలివర్ చేయగలుగుతున్నాము. అంటే ఏంటిది? వీటి సహాయంతో మనము ఇన్ఫర్మేషన్ని క్యాప్చర్ చేస్తున్నాము, ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటున్నాము, ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాము. అంటే ఏంటిది? మనం ఒక రకమైన ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని నచ్చినట్టు ప్రాసెస్ చేసుకుంటున్నాము, రైట్, ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాము. అండ్ ఆల్సో స్టోర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ చేసుకుంటున్నాము. అంటే మనం ఫైల్ కంప్యూటర్లో సేవ్ చేసుకోవడము, ఆ ఫైల్లో ఉన్న డేటాను మనం చూసుకోవడము, రైట్. ఇవన్నీ కూడా దిస్ ఈజ్ ఆల్ ఇన్వాల్వ్డ్. అది ఫోన్లో చేయగలుగుతున్నాము, ల్యాప్టాప్లో చేయగలుగుతున్నాము. ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. ఆ స్మార్ట్ ఫోన్స్లో స్మార్ట్ వాచెస్లో చేయగలుగుతున్నాము. ఇవన్నీ కూడా ఐటీ హార్డ్వేర్ కిందనే మనము పరిగణించుకోవచ్చు ప్రస్తుతానికి, రైట్. మనము ఎట్లా అంటే చిన్న చిన్నగా మన అండర్స్టాండింగ్ని మెరుగుపరుచుకుంటూ వెళ్దాం. ఐటీ హార్డ్వేర్ అంటే మీనింగ్ ప్రస్తుతానికి అంతేనండి. సో ఐటీ హార్డ్వేర్ అంటే దిస్ ఈజ్ సంథింగ్ దట్ వీ కెన్ టచ్, వీ కెన్ ఫీల్. ఓకేనా? దీన్ని ఎలా తయారు చేస్తామంటేనండి, ఫిజికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్. అంటే అంటే వీటిని మెటీరియల్స్ని యూజ్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ద్వారా తయారు చేసుకుంటాం. ఎందుకు దీని గురించి ఇట్లా ప్రత్యేకంగా చెప్తున్నానంటే, దీనికి అదర్ సైడ్ ఆఫ్ ది ఐల్ ఇంకొక మూలన ఐటీ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ ఐటీ హార్డ్వేర్, ఈ రెండు కలిస్తేనే మనం ఐటీని ఇంప్లిమెంట్ చేయగలం. ఇందులో ఏ ఒకటి ఉన్నా ఒకటి లేకపోయినా మనం చేయలేం, రైట్. సో ఇప్పుడు ఐటీ హార్డ్వేర్ గురించి చూస్తే, ఐటీ సాఫ్ట్వేర్ గురించి చూస్తే, దీస్ ఆర్ ఆల్సో టూల్స్. ఇవి కూడా మనకు ఒక రకమైన టూల్సే, కానీ ఇది లాజికల్ టూల్స్. ఇవి ఏం చేస్తాయంటేనండి, మనం అంటే సపోజు లాజిక్ రాయాలి. లాజిక్ అంటే అంటే బేసిక్లీ బ్రెయిన్ అనుకోండి. బ్రెయిన్ మన బాడీ పార్ట్స్కి చెప్తుంది, ఇదిగో నువ్వు అలసిపోయావు, రెస్ట్ తీసుకో, ఇదిగో నీకు ఒక మెమరీ ఒకటి వస్తుంది, దాన్ని స్టోర్ చేసుకో. అంటే ఇప్పుడు ఏదో ఒకటి చూస్తున్నావు, దాన్ని గుర్తుపెట్టుకో, రైట్. ఇప్పుడు ఒక టచ్ చేసినావు, అది వేడిగా ఉంది, అది కాలుతుంది, మళ్ళీ ముట్టుకోవద్దు. యు నో వాట్ ఐ మీన్. మన బ్రెయిన్ ఏం చేస్తుందండి,
మన బాడీ పార్ట్స్కి సిగ్నల్స్ ఇస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అదే అంటే ఏంటిది, మన ఈ రిసెప్టర్స్ ఉంటాయి కదండి. రిసెప్టర్స్ అంటే స్కిన్ కావచ్చు, ఐస్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు, మన అంటే టంగ్ కావచ్చు, లేకపోతే నోస్ కావచ్చు. ఇవన్నీ సెన్సెస్ని పసిగడతాయి. ఆ పసిగట్టిన ఇన్ఫర్మేషన్ని మన బ్రెయిన్కి ఇస్తుంది. మన బ్రెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటిది, మన బాడీ మొత్తాన్ని యాక్టివేట్ చేయడం. అంటే దానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇదిగో ఇట్లా ఉంటుంది అది ఇది అని దానికి అన్ని పార్ట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, వాటిని ట్రిగర్ చేయడము బ్రెయిన్ పని. అదేవిధంగా ఒక ల్యాప్టాపో లేకపోతే ఒక ఫోనో ఏదో ఒక ఐటీ హార్డ్వేర్ అంటే ఐటీని సర్వ్ చేసే డివైస్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా 2 ఎలిమెంట్స్ ఉంటాయి, యాజ్ వీ ఆల్రెడీ స్పోక్. ఈ బేర్ మెటల్ లోపల ఏదైతే ఉంటుందో అంటే సంథింగ్ దట్ వీ టచ్, అదేంటిదనంటే దట్ ఈస్ ల్యాప్టాప్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ బేర్ డైరెక్ట్ మనం టచ్ చేసేదే. బట్ అందులో ఒక మాడ్యూల్ ఉంటుంది, అది సాఫ్ట్వేర్ మాడ్యూల్. సో ఈ మన లాజిక్ని తీసుకొని ఆ లాజిక్కి అనుగుణంగా, సో సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్. ఇవి బేర్ మెటల్కి సిగ్నల్స్ ఇస్తుంది. అర్థమవుతుంది కదండి. దానికి చెప్తుంది బేర్ మెటల్కి, అంటే ఎట్లాగో నవ్ యూ స్టోర్, నవ్ యూ లైక్ ఇట్స్ ఆల్ ట్రూ ఫాల్సెస్ అండి. కంప్యూటర్లో ఏమేమి ఉంటాయంటే 0s 1s ఉంటాయి. ట్రూ ఫాల్స్ 01 01 01 బిట్స్ అని అంటారు వీటిని. సో ఇది ఆ భాషలో 01 అంటే 0 అంటే ఏంటిది, పవర్ లేదు. 1 అంటే పవర్ ఉంది, పవర్ ఉంది అని అంటే ఆ సిరీస్ ఆఫ్ ఇండివిజువల్ పల్సెస్, ఎలక్ట్రికల్ పల్సెస్, అవి ఈ బేర్ మెటల్ని యాక్టివేట్ చేస్తాయి. ఎవర్ ఐ సే బేర్ మెటల్, ఐ మీన్ టు సే ఆల్ ఎలక్ట్రానిక్స్ ఇన్వాల్వ్డ్. అంటే ఒక ప్రాసెసర్ కావచ్చు, లేకపోతే ట్రాన్సిస్టర్లు అంటారు. బేసికలీ వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ఎలక్ట్రానిక్స్ విచ్ ఈస్ నాట్ అవర్ టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్, రైట్? సో విల్ జస్ట్ స్టిక్ టు ద ఐటీ సైడ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, సాఫ్ట్వేర్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో, సాఫ్ట్వేర్ మాడ్యూల్ ఏదైతే ఉంటుందో, ఇట్ అండర్స్టాండ్స్ ఆర్ ఇట్ నోస్ హౌ టు వర్క్ విత్ ద బేర్ మెటల్, హౌ టు వర్క్ విత్ ద ఇన్బిల్ట్ హార్డ్వేర్. వాటితో ఎట్లా పనిచేయాలనో ఈ సాఫ్ట్వేర్కి తెలుసు, అది చేపిస్తుంది వాటితో పని. సో ఇక్కడ ఈ హార్డ్వేర్ ఎంత ఇంపార్టెంటో సాఫ్ట్వేర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. ఇందులో ఏ ఒకటి పని చేయకపోయినా కూడా దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ హార్డ్వేర్ డివైస్. అంటే ఈ డివైస్కి దెర్ ఇస్ నో పాయింట్. అంటే ల్యాప్టాప్ పనిచేయదు, సాఫ్ట్వేర్ క్రాష్ అయినా మనం వాడలేము, హార్డ్వేర్ చెడిపోయినా కూడా మనం వాడలేము. సో దట్స్ ఇట్. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అని అనుకున్నాం కదండి, సెట్ ఆఫ్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ అని. బేసికలీ ఏంటిది, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిటర్న్ ఇన్ ఎ వే దట్ కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ కంప్యూటర్ అంటున్నా కానీ కంప్యూటరే కాదు, ఈవెన్ మొబైల్ ఫోన్ కావచ్చు, లేకపోతే స్మార్ట్ వాచ్ కావచ్చు, మన ఇంట్లో ఉన్న టీవీ కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా సాఫ్ట్వేర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ అంటే మనం ఇంటరాక్ట్ అయితేనే సాఫ్ట్వేర్ కాదండి, మనం ఇంటరాక్ట్ కాకపోయినా సాఫ్ట్వేర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏసీ ఆపరేట్ చేస్తుంటారు కదండి. ఏసీలో ఇప్పుడు రిమోట్ ఉందనుకోండి, రిమోట్లో మీరు ఒక బటన్ నొక్కినారు, మీరు బటన్ నొక్కితే అది ఆన్ అయింది. మీకు పైన మీకు నెంబర్లు కనపడుతున్నాయి. మీ మేబీ కొన్ని అడ్వాన్స్డ్ ఏసీ రిమోట్స్లో యూ కెన్ ఆల్సో ప్రీసెట్. మీరు సెట్టింగ్స్ని మీరు ఇదిగో మోడ్ 1, మోడ్ 2, మోడ్ 3 ఇట్లా సెట్టింగ్స్ కూడా మీరు మార్చుకునే విధానం ఉంటాయి. రిఫ్రిజిరేటర్లో కూడా ఉంటాయి. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అందులో కూడా కంప్యూటర్ ఉన్నట్టే, అందులో కూడా ఐ మీన్ ఐటీ ఎలిమెంట్ ఉన్నట్టే. సో ఏ సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, ముందుకు రా, వెనక్కి పో, ఇట్లా ఒక వరుస పెట్టి రాసి పెట్టేస్తాం అంతే. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి వెళ్తాయి, ఏ హార్డ్వేర్ మీదైతే ఇది వర్క్ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో ఆ హార్డ్వేర్కి అర్థమయ్యే భాషలో ఇన్స్ట్రక్షన్స్ని వాటి మీద అది రుద్దుతుంది. ఇట్ గెట్ ఇట్ వర్కింగ్. సాఫ్ట్వేర్ విల్ మేక్ ది హార్డ్వేర్ వర్క్ ఫర్ అస్. సో ఇన్స్ట్రక్షన్స్ రాయడాన్నే ప్రోగ్రామింగ్ అంటారు, రైట్? సో మీకు అర్థమవుతుందండి. అంటే ఎనీ క్వశ్చన్స్ యూ గాట్
ఐటీ హార్డ్వేర్, ఐటీ సాఫ్ట్వేర్ మీద. అర్థమైందండి. రైట్. రైట్. నేను ఐ రియలీ వాంటెడ్ టు టేక్ అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ తీసుకుపోదాం అనుకుంటున్నాను. బిగినింగ్ విత్ వాట్ ఈజ్ ఐటీ. ఈ ఐటీని ఎట్లా మనం ప్రాక్టీస్లో తీసుకొస్తాము, యూజింగ్ హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్, ఈ రెండు కూడా కవర్ చేసుకున్నాము. నెక్స్ట్ దీని తర్వాత నెట్వర్క్. వాట్ ఈజ్ ఎ నెట్వర్క్? నెట్వర్క్ అంటే ఏంటిది? ఇక్కడ నేను ఒక అనాలజీగా ఇది వాడుతున్నానండి. వీ హ్యావ్ లెట్స్ ఏ 3 డిఫరెంట్ బిల్డింగ్స్. 3 బిల్డింగ్లు ఉన్నాయి. ఆ 3 బిల్డింగ్ల మధ్యన లెట్స్ ఏ వీ హ్యావ్ ఒక రోడ్ కనెక్టివిటీ అనేది ఉంది. అంటే ఇందులో ఒకటి ఒక షాప్ అనుకోండి, ఒకటి ఒక ఇల్లు అనుకోండి, ఇల్లు లేకపోతే అపార్ట్మెంట్ అనుకోండి, లేకపోతే ఇంకోటి కూడా అపార్ట్మెంట్ అనుకో, లేకపోతే ఇంకోటి ఒక సర్వీస్ సెంటర్, లేకపోతే ఇంకేదో అనుకోండి. ఒక వెహికల్ కానీ కావచ్చు, ఒక మనిషే కావచ్చు, ఒక చోట నుండి ఇంకొక చోటకి వెళ్ళాలంటే వాడికి దారి ఉండాలి కదండి. కనబడుతుంది కదండి. దీస్ ఆర్ ఆల్, ఇది దారి, దిస్ ఆల్ వేస్. ఈ దారి లేదనుకోండి, సపోజ్ ఇప్పుడు ఇది లేదనుకోండి, దెర్ ఈస్ నో వే. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడం కుదరదు, అసాధ్యం. వెళ్ళలేడు, కష్టం. అంటే మేబీ మీరు అనొచ్చు రోడ్ లేకపోతే ఏంటిది, మట్టి రోడ్డు మీద వెళ్ళొచ్చు కదా అనొచ్చేమో. బట్ ఇక్కడ ఏంటంటే లెట్సే దట్ ఈస్ ద ఓన్లీ వే. మట్టి రోడ్డు కాదు, కింద అడుగు పెడితే కాలు గాలిపోద్ది అనుకోండి, లేకపోతే టైర్లతో బండి వెళ్తే అక్కడ రోడ్డు లేదు అని అంటే కింద ముళ్ళు లేకపోతే అవి ఇవి ఉన్ని టైర్ వెళ్ళిపోద్ది అనుకోండి. అట్లాంటి సిచ్యువేషన్లో ఇట్స్ ఇంపాసిబుల్ అనుకోండి, ఇట్స్ ఇంపాసిబుల్ టు వాక్ ఆర్ ఇట్స్ ఇంపాసిబుల్ టు డ్రైవ్ అనుకోండి, దెన్ యూ మస్ట్ హ్యావ్ రోడ్ కదా. సో అట్లా అనుకుందాం ప్రస్తుతానికి ఆ లాజిక్. సో బేసికలీ ఏంటంటేనండి, ఒక మనిషి ఒక చోట నుండి ఇంకొక చోటకి, అంటే ఈ లొకేషన్ నుండి పాయింట్ ఏ నుండి పాయింట్ బికి, పాయింట్ బి నుండి పాయింట్ సికి, పాయింట్ సి నుండి అగైన్ పాయింట్ ఏకి, ఇలాగా బ్యాక్ అండ్ ఫోర్త్ ఈ మూమెంట్స్, మంచి బండి వేసుకొని అటు ఇటు పోవడానికి, ఇటు రావడానికి, ఆ మూమెంట్స్ ఇది లేకపోతే జరగదు. ఇక్కడ ఇది ఉండడం బట్ల ఇక్కడ ఉండడం వల్ల, ఈ రోడ్లు ఉండడం వల్ల ఏమి ఎనేబుల్ అయిందంటే కనెక్టివిటీ అనేది ఎనేబుల్ అయింది. ఒక పర్సను ఇక్కడ ఉన్న అక్కడికి రాగలడు, ఒక బండి వేసుకొని ఇక్కడ ఉన్న అక్కడికి రాగలడు. సపోజ్ మనకి ఏదన్నా అవసరం వచ్చింది, ఇతను నుండి అవతల వాడికి మనకు అక్కడ నుండి అక్కడికి వెళ్ళి, లేకపోతే ఇది ఒక షాపింగ్ అనుకోండి, ఇంటి దగ్గర నుండి అక్కడ దాకా వెళ్ళి ఆ షాప్లో మనకు కావాల్సినవి కొనుక్కొని ఇంటికి వచ్చుకుంటాం. రోడ్డు లేకపోతే ఆ షాప్కి వెళ్ళలేము, మనకు కావాల్సింది తెచ్చుకోలేము. రైట్. సో ఈ నెట్వర్క్ అంటే ఇదేనండి అర్థం. నెట్వర్క్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కనెక్టివిటీ బిట్వీన్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సిస్టమ్. ఇది మొత్తం ఒక సిస్టమ్ అనుకోండి, ఈచ్ థింగ్ ఈజ్ అన్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్స్ మధ్యలో ఎస్టాబ్లిష్ చేసిన కనెక్టివిటీ ఏదైతే ఉందో, ఈ కనెక్టివిటీని నెట్వర్కింగ్ అంటారు. దీన్నే మనం కంప్యూటర్ భాషలో ఇట్లా మాట్లాడుకుంటాం. అంటే ఒక కంప్యూటర్కి ఇంకో కంప్యూటర్కి మధ్యలో ఎస్టాబ్లిష్ చేయబడిన కనెక్షన్స్. ఒకప్పుడు ఇవి ఓన్లీ ఫిజికల్గా ఉండేటివి. అంటే ఈ కంప్యూటర్ నుండి ఒక వైర్ తీసుకుపోయి ఇంకో కంప్యూటర్కి కనెక్ట్ చేస్తే ఏం జరిగేది, ఈ కంప్యూటర్లో ఉన్న డేటాని ఈ కంప్యూటర్ యాక్సెస్ చేయగలిగేది. అదేవిధంగా ఈ కంప్యూటర్లో ఉన్న డేటాని ఈ కంప్యూటర్ యాక్సెస్ చేయగలిగేది. ఇక్కడ మనము ట్రాఫిక్ అంటే ఏంటిది, మనుషులు అటు ఇటు రావడం, అటు ఇటు పోవడము, లేకపోతే బండి వేసుకొని ఈ బండి ఈ పక్క నుండి ఆ పక్కకి, ఆ పక్క నుండి ఈ పక్కకి పోవడము మాట్లాడుకున్నాము. ఇక్కడ ట్రాఫిక్ ఏముంటుంది అని అంటే డేటా, జీరోస్ వన్స్, జస్ట్ డేటా. ఇట్స్ లైక్ బ్లడ్. కంప్యూటర్కి బ్లడ్ డేటానేనండి. ఐటీ అని అంటే అందులో బ్లడ్ డేటానే. మన ఒంట్లో శరీరంలో ఎన్ని పార్ట్స్ అయితే ఉంటాయో అన్ని పార్ట్స్ మధ్యలో కనెక్టివిటీ
వెయిన్స్ ద్వారా, నరాల ద్వారా బ్లడ్ లోపల ఎట్లయితే ఎట్లా మూవ్ అవుతుందో అదే విధంగా ఇవన్నీ కంప్యూటర్స్, ఈ నెట్వర్కింగ్ ఈజ్ నథింగ్ బట్ వెయిన్స్ అంటే నరాలు అనుకోండి, వాటి నుండి డేటా అటు ఇటు పోయేది డేటా, దాని బ్లడ్ అనుకోండి అంతేగా. బేసికలీ బ్లడ్ లేకపోతే మనిషి ఏమవుతాడండి? ఇట్స్ లైక్ డజంట్ మేక్ ఎనీ పాయింట్, డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదండి. అదేవిధంగా డేటా లేకపోతే కంప్యూటర్స్, ఎనీ ఆఫ్ దిస్ డజంట్ మేక్ సెన్స్. సో ఈ కనెక్షన్స్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు. అంటే బేసికలీ వీఆర్ టాకింగ్ అబౌట్ నెట్వర్కింగ్ ఇయర్. నెట్వర్కింగ్ అనేది ఒక పేజీలో చెప్పుకునే విషయం కాదండి. నెట్వర్కింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మీరు 1 సంవత్సరం 2 సంవత్సరాలు చదివినా కూడా దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్ టు లర్న్ ఇన్ నెట్వర్కింగ్. ఇది ఒక సపరేట్ బ్రాంచ్, ఇది చాలా ఇంపార్టెంట్ బ్రాంచ్, చాలా ఎసెన్షియల్ బ్రాంచ్. సో బట్ మనకి ఎంత కావాలో అంతే నేర్చుకుందాము, అవసరం బట్టి కొంత చదువుకుంటా ముందుకు పోదాం అంతే. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఇప్పుడు మన ఇంట్లో ప్రింటర్ ఉంటుంది, మన ఇంట్లో ఒక రౌటర్ ఉంటుంది, మన ఇంట్లో టీవీ, స్మార్ట్ టీవీ కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్లు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, మన ఇంట్లో ఉంటాయి. ఇప్పుడు ఈ రౌటర్ గురించి పక్కన పెట్టేసింది ప్రస్తుతానికి. సపోజ్ ఒక వైర్ తీసుకొని, ఒక వైర్తో మన ఇంట్లో ఉన్న ఒక పర్సనల్ కంప్యూటర్ని ఒక ప్రింటర్కి కనెక్ట్ చేసామనుకోండి. లెట్స్ సే వి కనెక్టెడ్. ఇక్కడ ఏం జరిగిందండి? ఆ ప్రింటర్ నుండి ఈ కంప్యూటర్కి మధ్యలో ఒక రోడ్డు పడింది, ఒక కనెక్షన్ అనేది ఏర్పాటైంది. దీన్ని బట్టి మనం ఏం చేయగలము? ఈ కంప్యూటర్ నుండి ప్రింట్ ఇన్స్ట్రక్షన్ని అండ్ ప్రింటబుల్ మెటీరియల్ అంటే ఆ డేటాని ఇక్కడ నుండి ప్రింటర్కి పంపిస్తున్నాం. పంపించి ఆ ప్రింటరు ఆ డాక్యుమెంట్ని ప్రింట్ చేస్తుంది, రైట్? సో ఇక్కడ ఏం జరిగింది? ఆల్ ద కనెక్షన్స్ ఆర్ విత్ ఇన్ అవర్ హోమ్. మన ఇంట్లో మాటకే ఉన్నది ఆ కనెక్షన్స్. అంటే ఈ రోజుల్లో ఇంటర్నెట్, వైఫైలు అవి వచ్చేసాక ఆ దూరం అనేది, ఆ డిఫరెన్స్ అనేది మరుగుపడిపోతుంది. దాదాపు ఎవ్రీబడి ఇంటర్నెట్ లేని ఇల్లు ఏడుందండి ఈరోజు. విల్ టాక్ అబౌట్, అంటే నేను ఇక్కడ ఏం చేసే ప్రయత్నం చేస్తున్నానంటే ఇంటర్నెట్ని డిఫైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. బిఫోర్ వీ డిఫైన్ దట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ ద బేసిక్స్. సో లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే దీస్ ఆర్ బేసికలీ డిఫరెంట్ నోడ్స్ కావచ్చు, డిఫరెంట్ ఎలిమెంట్స్ కావచ్చు, ఒక ఇంట్లో కావచ్చు, ఒక లిమిటెడ్ ప్రాంతంలో ఉన్న ఈ ఐటీ డివైజెస్, ఐటీ హార్డ్వేర్ని కనెక్ట్ చేసే ఈ నెట్వర్క్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు, రైట్? ఓకే కదండి. ఒక చిన్న ఇంట్లో ఒక లిమిటెడ్ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇంకొక వేరియంట్ ఏంటి అని అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. ఇది ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్ ఇన్ ద సెన్స్ సైజులో. ఇది ఒక లిమిటెడ్ ప్రాంతానికి వర్తిస్తుంది లోకల్ ఏరియా నెట్వర్క్. వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది ఒక విపరీతమైన ఏరియా, అంటే బాగా ఎక్కువ సైజు ఉన్న ప్రాంతాన్ని కవర్ చేసేదని వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఏదో మీరు ఒక ఇల్లు కాబట్టి అదో 4 ఇల్లులు ఉంటాయో, లేకపోతే ఒక ఊరు ఉంటుందో అనుకోవచ్చు. కాదండి. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని కంప్యూటర్ని మనం కనెక్ట్ చేయగలిగితే, అంటే దిస్ ఈస్ ద స్కేల్ వీఆర్ టాకింగ్ అబౌట్. వైడ్ ఏరియా అంటే రియలీ వైడ్ ఏరియా. సో దెర్ ఆర్ డిఫరెంట్ నెట్వర్క్స్ అండి. ఇప్పుడు మేము ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తుంటాము. వాడు చెప్తాడు మన నెట్వర్క్లో డివైజెస్ ఏవే ఉన్నాయో చూడండి, మన నెట్వర్క్ అంటాడు. అంటే వాడు అక్కడ ఏం చేశాడు? వాడి కంపెనీ కోసం వాడు ఒక నెట్వర్క్ని పెట్టుకున్నాడు. ఒక నెట్వర్క్ అంటే ఏంటిది? ఆ నెట్వర్క్లో అంటే వాడి కంపెనీలో ఉన్న డివైజెస్ అన్నింటినీ కనెక్ట్ చేసుకున్నాడు, ఒకదాని నుండి ఇంకోటి, సో దట్ దే కెన్ హ్యావ్ ఇంట్రా కమ్యూనికేషన్. అంటే విత్ ఇన్ ద నెట్వర్క్, వాళ్ళ నెట్వర్క్లో కమ్యూనికేషన్ని చూసుకోగలుగుతున్నాడు. ఓన్లీ విత్ ఇన్ దేర్ నెట్వర్క్, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నెట్ అంటారు. దట్స్ వాట్ ఇట్ మీన్స్ యాక్చువల్లీ. ఇప్పుడు ఈ చిన్న నెట్వర్క్స్, సపోజ్ ఇప్పుడు చూడండి, ఇదో నెట్వర్క్ ఉందండి, రైట్?
ఈ పక్కన ఇంకో నెట్వర్క్ ఉంది, సారీ, ఈ పక్కన ఇంకో నెట్వర్క్ ఉందండి, రైట్. ఇప్పుడు ఈ నెట్వర్క్కి కూడా ఇప్పుడు ఈ నెట్వర్క్ ఉందండి. ఇప్పుడు నేను లెట్స్ సే ఈ నెట్వర్క్కి నేను కనెక్షన్ ఇచ్చినాను అనుకోండి. సో దర్ ఈస్ ఎ కనెక్షన్ బిట్వీన్ దిస్ లోకల్ ఏరియా నెట్వర్క్, దిస్ లోకల్ ఏరియా నెట్వర్క్. ఈ రెండు లోకల్ ఏరియా నెట్వర్క్లకి మనము వి గేవ్ ఎ కనెక్షన్, సమ్హౌ వి మర్జ్డ్, అంటే ట్రాఫిక్ అనేది దీని నుండి దాన్ని కనెక్ట్ చేసినాం. అదేవిధంగా ఇంకొక లోకల్ ఏరియా నెట్వర్క్ నుండి ఇంకొక లోకల్ ఏరియా నెట్వర్క్, ఇట్స్ లైక్ లిటరల్లీ ఒక స్పైడర్ వెబ్ అవుతుందండి ఇది. ఒక స్పైడర్ వెబ్ ఎట్లయితే అవుతుందో అంతకంటే కూడా కాంప్లికేట్ అయిపోతుంది, చాలా ఈజీగా కాంప్లికేట్ అయిపోతుంది ఈ నెట్వర్క్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు స్టార్ట్ విత్ సంథింగ్ వెరీ వెరీ బేసిక్. ఐ వాంటెడ్ టు గ్రాస్ప్ అకార్డింగ్లీ. సో ఒక చిన్న లోకల్ ఏరియా నెట్వర్క్ నుండి ఇది ఒక పెద్ద వైడ్ ఏరియా నెట్వర్క్ లా కూడా స్పాన్ అయిపోద్ది. ఈ ప్రపంచంలో ఉన్న అతి పెద్ద నెట్వర్క్ దాన్ని మనం ఇంటర్నెట్ అంటామండి. సో ఇప్పుడు ఏమవుతుంది, మన ఇంట్లో కంప్యూటర్ ఉంటుంది, కంప్యూటర్ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు. మనం దేనికి కనెక్ట్ అవుతామండి, మన ఇంట్లో ఒక రౌటర్ అనేది ఉంటుంది, రైట్. ఇలాగా ప్రతి ఇంట్లో కూడా ఇంటర్నెట్ ఉన్న ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా రౌటర్లు ఉంటాయి, రైట్. సో ఇవన్నీ ఏంటంటే ఎండ్ పాయింట్స్ అండి, ఎండ్ పాయింట్స్ అంటారు. సో ఈ రౌటర్లు అన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద బిగ్గర్ నెట్వర్క్. అది చాలా పెద్ద నెట్వర్క్. మీరు సముద్రంలో అంటే మీరు అనుకోవచ్చు, సరే ఓకే, ఒక సముద్రం ఇప్పుడు అట్లాంటిక్ ఓషన్ ఉంది, అట్లాంటిక్ ఓషన్కి ఈ పక్క అమెరికా ఉంది, ఆ పక్క యూరోపు, ఆఫ్రికా, నెక్స్ట్ మన ఏషియా, ఈ పక్క ఆస్ట్రేలియా, పసిఫిక్ ఓషన్ ఈ పక్క లెఫ్ట్ సైడ్. హౌ ఆర్ దీస్ కనెక్టెడ్? దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ల్యాండ్స్ కదా అని అంటాం కదండి. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మనము సముద్రాల్లో అతిపెద్ద వైర్లు వేసి, పెద్ద వైర్లు, బాగా గట్టిగా ఉన్న వైర్లు వేసి ఇన్ఫర్మేషన్ని ఈ పక్కనున్న ఆ పక్కకి మనం పాస్ చేసుకుంటాం. మీకు ఒక చిన్న ఫోటోలా చూపిస్తాను. మీకు కెన్ యూ సీ మై స్క్రీన్ అండి? మీకు కనబడుతుందండి? కనిపిస్తుంది. రైట్, మీరు జస్ట్ గూగుల్లో కొట్టాను నేను, మీరు చూస్తే చూడండి, అండర్ సీ కేబుల్స్ ట్రాన్స్మిట్ 99% ఆఫ్ ఇంటర్నేషనల్ డేటా. ఈ కేబుల్స్ there are more than 300 అండర్ సీ కేబుల్స్ విచ్ హ్యావ్ కంబైన్డ్ లెంత్ ఆఫ్, చూసుకోండి ఇమేజ్ కనపడుతుంది కదండి. ఈ ఇమేజ్లో యూ కెన్ సీ సముద్ర ఒడ్డు మీద, అంటే సముద్ర బాటం ఒడ్డు మీద వైర్లు ఈ పక్క నుండి ఆ పక్కకి, ఆ పక్క నుండి ఈ పక్కకి. మన ఇంటి బయట ఎట్లయితే ఇండియాలో మన దగ్గర వైర్లు, కరెంటు పోల్స్ ఒక చోట నుండి ఒక చోటకి, ఒక చోట నుండి ఒక చోటకి కనెక్ట్ చేయబడతాయో, ఇలా కనెక్ట్ చేయబడిందండి మన ఇంట్లో. దిస్ ఆల్ బిగన్, అంటే మనం చెప్పుకున్నాం కదండి, ఇక్కడ ఒక ఇంట్లో ఒక కంప్యూటర్ని కనెక్ట్ చేసే ఒక వైర్ నుండి ఒక దేశాన్ని ఇంకొక దేశానికి కనెక్ట్ చేసే వైర్ల వరకు చాలా పెద్ద నెట్వర్క్ ఇది. వరల్డ్స్ బిగ్గెస్ట్ నెట్వర్క్, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నెట్. వాట్ ఈజ్ ఇంటర్నెట్? ఇంటర్నెట్ ఈజ్ ఎ వైడ్ ఏరియా నెట్వర్క్. ఇట్ హ్యాపెన్స్ టు బి ద వరల్డ్స్ బిగ్గెస్ట్ నెట్వర్క్, రైట్. సో ఒక నెట్వర్క్ అంటే ఏంటిది, ఒక ఇంటర్నెట్ అంటే ఏంటిది, ఒక అంచనా వచ్చిందండి? అంటే లైక్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ దిస్? రైట్. యప్. సో బేస్డ్ ఆఫ్ దిస్ నెక్స్ట్ సబ్సీక్వెంట్ క్వశ్చన్. ఇప్పుడు అసలు క్లయింట్ అంటారు, సర్వర్ అంటారు, అంటే ఏంటిది? వాట్ డస్ ఇట్ మీన్? ఇక్కడ బిఫోర్ వి గో ఎనీ ఫర్దర్ అండి, మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం, ఇక్కడ ఒక ఇండివిజువల్ హార్డ్వేర్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇది సాఫ్ట్వేర్ నోస్ హౌ టు ఇంటరాక్ట్ విత్ ద బేర్ మెటల్, ఈదర్ టు ప్రాసెస్ డేటా, ఈదర్ టు షో డేటా, ఆర్ ఈదర్ టు స్టోర్ డేటా. అంటే సపోజ్ ఒక మ్యాగ్నెటిక్ చిప్ ఉందనుకోండి వెనకాల, దాంట్లో డేటా స్టోర్ చేసుకోవాలనుకోండి.
ఈ సాఫ్ట్వేర్కి ఈ వెనకాల ఉన్న హార్డ్వేర్ బేర్ మెటాల్కి ఎట్లా చెప్పాలో దీనికి తెలుసు. ఇదిగో ఈ డేటాని లోపల స్టోర్ చేసుకో, రేపు వచ్చి నేను ఓపెన్ చేస్తాను, నాకు చెప్పాలి నువ్వు మళ్ళీ అంటే స్టోర్ చేసుకోమని చెప్పచ్చు, తెలుసు దీనికి తెలుసు. సపోజ్ ఇప్పుడు ఒక ఫోటో ఉంది, ఒక ఫోటోని ఇప్పుడు మీరు ఓపెన్ చేయాలి. ఇట్స్ లాగ్ ఇది కూడా డేటాలోని బయటలోనే స్టోర్ అవుతుంది కదండి. ఒక ఇమేజ్ని మీరు ఓపెన్ చేయాలి. ఇమేజ్ని ఓపెన్ చేస్తే మీ కంప్యూటర్ మీద ఉన్న ఎల్ఈడి స్క్రీన్ ఏదైతే ఉంటుందో, ఆర్ ఎల్సిడి ఎల్ఈడి మేబీ అడ్వాన్స్డ్, ఈ స్క్రీన్ ఏదైతే ఉంటుందో అది వెలగాలి, లైట్ కనపడాలి కదండి మీకు. లేకపోతే స్క్రీన్ కనపడాలంటే ఇట్ హ్యాస్ టు ఫ్లాష్ కదా, కనపడాలి కదా మీకు. అంటే ఈవెన్ వాటితో ఎలా మాట్లాడాలి అనేది కూడా ఇది చెప్తుంది, నేర్పిస్తుంది. ఇదిగో అంటే మీరు అనుకోవచ్చు మనం అసలు యూజువల్లీ నేను ఇంకా ఐఎమ్ నాట్ ఈవెన్ ఇంట్రడ్యూసింగ్ వాట్ ఈస్ అన్ అప్లికేషన్ అండ్ వాట్ ఆర్ ద అప్లికేషన్ టైప్స్ ఎట్. మనం వాటి గురించి ఇది మన 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 ఏరియా మొత్తం ఇందులోనే ఉంటుందండి. వీ నెవర్ రియలీ గెట్ ఇన్ టు దిస్. మనం దీని గురించే మాట్లాడుకుంటాం, కంప్లీట్గా మనం దీని గురించే మాట్లాడుకుంటాం. బట్ ఐ రియలీ వాంట్ యూ టు అండర్స్టాండ్ ద కంటెక్స్ట్ హియర్. ఒక ఇండివిజువల్ ల్యాప్టాప్లో, ఒక ఇండివిజువల్ హార్డ్వేర్లో సాఫ్ట్వేర్ ఎన్నే ఉంది, హార్డ్వేర్ కూడా ఎన్నే ఉంది. మనం దీనికి ఇన్స్ట్రక్షన్స్ అంటే మనం ఈ లోకల్ ఒక డివైస్తో డైరెక్ట్గా ఆ డివైస్తోనే మాట్లాడుకుంటాం, మనం ఆ డివైస్తోనే కమ్యూనికేట్ చేసుకుంటాం. మనకి ఏం కావాలనో ఆ డివైస్ని అడిగితే ఆ డివైస్ ఇచ్చేస్తుంది. సపోజు మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసిండ్రు, మీరు ల్యాప్టాప్లో ఏదో ఒక సాఫ్ట్వేర్ మీరు ఓపెన్ చేసి ఇదిగో నా ఫైల్ ఎక్కడ సేవ్ చేయి, ఇదిగో నాకు ఇది కావాలి, ఒక క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఇదిగో 1+1 ఎంత, అవన్నీ కూడా లోకల్. ఓకే కదండి, అవన్నీ కూడా విత్ ఇన్ వన్ డివైస్. ఇట్ ఈస్ ఆల్ లోకల్. మీకు కావాల్సింది మొత్తం ఈడ దొరుకుతుంది. యూ నెవర్ రియలీ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ఎనీ అదర్ పీస్, ఎనీ అదర్ ఎలిమెంట్ ఇన్ ఏ నెట్వర్క్. మీకు కావాల్సింది మొత్తం ఈడ దొరుకుతుంది. కానీ మనకి ఒక్కోసారి ఏం అవసరం అవుతుందండి, ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నాం అనుకోండి, మనకు కావాల్సినవన్నీ ఆ ఇంట్లో దొరికితే హ్యాపీయే. ఒక్కోసారి మనకు కావాల్సినవన్నీ దొరకవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనం ఫుడ్ చేసుకుంటాము, అంటే సపోజ్ పిజ్జా చేసుకోవాలనుకోండి, పిజ్జా ఇంట్లో చేసుకోవడం కంటే బయట కొనుక్కోవడం సుఖం, టైం సేవింగ్. సో ప్రతిసారి మనం ఇంట్లో చేసుకోలేం కదండి. అన్నప్పుడు ఏం చేయాలి, మనం ఎవరైతే ఈ పిజ్జాలో లేకపోతే ఎవరైతే ఇవి చేస్తారో వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఇదిగో మాకు పిజ్జా కావాలి నేను డబ్బులు ఇస్తానంటే వాళ్ళు మనకు తెచ్చిచ్చేస్తారు, మన టైం సేవ్ అవుతుంది. యా మనకు అంటే మంచి బెటర్ క్వాలిటీ దొరుకుతుంది. ఇక్కడ దట్ ఈస్ వేర్ దిస్ మోడల్ కమ్స్ ఇన్. మనకు కావాల్సినవన్నీ మన లోకల్లో అందుబాటులో లేని పక్షంలో దేర్ ఆర్ అదర్ ఎలిమెంట్స్ హూ డస్ దిస్ వే 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 బెటర్ దెన్ అస్. మనము వాటి సహాయం తీసుకుంటాము, మనం వాటిని అడుగుతాము, ఇదిగో నాకు ఇది కావాలి అని. వాళ్ళు ఏం చేస్తారు, ఓకే ఆర్డర్ నోటెడ్ డౌన్, మీకు కాసేపట్లో మీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాము అని చెప్పి వాడు అక్కడి నుండి తీసుకొచ్చి మనకి వాడు ఇచ్చేయడం జరుగుతుంది, లేకపోతే మనం తెచ్చుకోవడం ఏదో ఒకటి, డిపెండింగ్ అపాన్ ద మోడల్. ఓకే కదండి. మనం ఏం చేస్తాము, మనకి కావలసిన దాన్ని, ఇప్పుడు సపోజు ఇది పిజ్జా షాప్ అనుకోండి, ఇది ఒక పోలీస్ స్టేషన్ అనుకోండి, ఇది బేసికల్లీ అవర్ హోమ్, మన ఇల్లు అనుకోండి. మనకి పిజ్జా షాప్ కావాలంటే పిజ్జా షాప్లో మనం ఆర్డర్ పెడతాము, పోలీస్ స్టేషన్ ఆర్డర్ పెడతామండి, పిజ్జా షాప్లో ఆర్డర్ పెడతాం. సో ఇక్కడ మనం పంపించే రిక్వెస్ట్ కరెక్ట్గా రైట్ టార్గెట్కి వెళ్ళాలి. కదండి, మనం చెప్పే రిక్వెస్ట్ మనం అంటే వీడు ఉంటాడు ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంటాడు. పోలీస్ స్టేషన్కి ఎందుకు మనం మెసేజ్ పెట్టాలో అవసరం ఎవరికి రాకూడదు. బట్ వాడికి ఇది ఏ అవసరం బట్టి మనం వాడికి మెసేజ్ పంపిస్తాం, ఇగో నాకు ఈ అవసరం ఉంది, అది ఇదే, లేకపోతే ఇది జరిగింది అన్ఫార్చునేట్గా అది ఇది అని చెప్తాం. పిజ్జా వాడికి ఏం చెప్పాలో వాడికి చెప్తాం. ఈడికి చెప్పాల్సింది ఈడికి చెప్పాము, ఈడికి చెప్పాము. సో వీ పిక్ అవర్, మనం జాగ్రత్తగా మనకి ఎవరైతే మనకి సహాయపడతారో, మనకు కావాల్సిన విషయంలో ఎవరైతే మనకి సర్వ్ చేస్తారో వాళ్ళని మనము చూస్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటాం. మనం అంటే వాళ్ళకి ఇక్కడ నుండే కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు, ఎట్లా ఒకట్లా వాట్ ఎవర్. వాడికైతే ఈ నుండి మ్యాటర్ పోతుంది. పిజ్జా షాప్ అయితే ఒక
ఒక ఆర్డర్ ఎంట్రీ సంబంధించి, ఆర్డర్ రిటర్న్స్ సంబంధించి, లేకపోతే దీనికి సంబంధించిన పిజ్జాకి సంబంధించిన విషయాల్లో మనం వీటితో ఇంటరాక్ట్ అవుతాం. పోలీస్ సంబంధించిన విషయాలు పోలీసుతో ఇంటరాక్ట్ అవుతాం. దీనికి సంబంధించి వెరీ వెరీ క్లియర్. ఇక్కడ మనకి ఎవడైతే మనకి సర్వ్ చేస్తాడో వాడు సర్వర్. ఇక్కడ ఎవరండి సర్వరు? పిజ్జా షాప్ వాడు ఒక రకమైన సర్వరే, పోలీస్ స్టేషన్ కూడా ఒక రకమైన సర్వరే. వాళ్ళు మనకి సర్వ్ చేస్తారు ఒక్కొక్క విషయాల్లో. మనం ఒక్కొక్క సర్వర్ని ఒక్కొక్క సమయంలో మనం రీచ్ కావాల్సి వస్తుంది. మనం ఒక్కసారి పిజ్జా షాప్ వాడికి ఫోన్ చేస్తాము, బట్ పిజ్జా షాప్ క్లోజ్లో ఉందనుకోండి, సర్వర్ డౌన్. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాము, లేకపోతే పోలీస్ స్టేషను బిజీగా ఉంది, వేరే వాళ్ళు చాలామంది ఎక్కువ మంది వచ్చేసిండ్రు, లేకపోతే అంటే ఎక్కువ చాలా బిజీగా ఉన్నారు, లేకపోతే వేరే వేరే కేసుల్లో దే ఆర్ అన్అవైలబుల్. లేకపోతే ఇప్పుడు ఇంకొక ఏరియా ఉందండి, లేకపోతే మీ వర్కింగ్ ఆఫీసే ఉంది, మీ ఆఫీస్ ఉంది, ఇది మీరు పనిచేసే ఆఫీస్, ఇది మీరు డైరెక్ట్గా ఆఫీస్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసిండ్రు, మీకు కరెక్ట్గా ఐడి కార్డు మీ దగ్గర ఉంది, మీరు స్కాన్ చేసి లోపలికి వెళ్తే ఫైన్, ఆథరైజ్డ్. ఇఫ్ యు ఆర్ నాట్ ది ఎంప్లాయీ, మీరు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు, లేకపోతే ఆఫీస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు యాక్సెస్ చేసే ప్రయత్నం చేశారు, లేకపోతే వాడికి కాల్ చేసి, మీ ఆఫీస్ వాడికి కాల్ చేసి, ఇదిగో ఈ టేబుల్ మీద నా డేటా ఉంది పంపించాను అన్నారు అనుకోండి. సపోజ్ మీరు నిజంగా అక్కడ వర్క్ చేస్తే ఓకే, ఆథరైజ్డ్. మీరు అక్కడ పని చేయట్లేదు, ఎవరో టేబుల్ మీద డేటా అడిగిండు, అప్పుడు ఆఫీస్ వాడే చెప్తాడు యువర్ అనాథరైజ్డ్, ఫర్బిడ్ అని అంటాడు. అంటే నువ్వు అడిగిన దాన్ని మేము ముందు తీసుకపోలేము, ఎవరో బాబు నువ్వు అంటారు. ఓకే, సో ఇక్కడ మనము తప్ప, ఈ నెట్వర్క్లో మనము తప్ప ఎవరైతే వేరే వాళ్ళు చాలామంది ఉంటారండి మనకి సర్వ్ చేసేవాళ్ళు. మనకి అంటే దేర్ మెయిన్ మోటో ఈజ్ నాట్ టు కన్జ్యూమ్. ఇక్కడ డేటా ఇచ్చే వాళ్ళు ఉంటారు, డేటా తీసుకునే వాళ్ళు ఉంటారు, సర్వ్ చేసే వాళ్ళు ఉంటారు, సర్వ్ చేయించుకునే వాళ్ళు ఉంటారు. కోర్స్ మన ఊరు తీసుకుంటే ఊర్లో షాపులు ఎక్కువ ఉంటాయి, ఇల్లులు ఎక్కువ ఉంటాయండి. ఇల్లులే ఎక్కువ ఉంటాయి, కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. బట్ సర్వ్ చేసే వాళ్ళు లేకపోతే కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఏం చేస్తారండి? సో ఈ నెట్వర్క్లో సర్వ్ చేసే వాళ్ళు ఉన్నారు, కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సర్వ్ చేసే వాళ్ళని సర్వర్లు అంటారు, కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళని క్లయింట్లు అంటారు. రైట్, ఫస్ట్ థింగ్, ఎనీ క్వశ్చన్స్ అండి? ఇది అర్థమైందా? సర్వర్ క్లయింట్ అంటే ఏంటో. రైట్, సో ఇక్కడ సర్వరు క్లయింట్ తీసుకుంటే ఇది ఇంకొంచెం వీఆర్ గెటింగ్ లిటిల్ బిట్ మోర్ టెక్నికల్. ఒక్కొక్క అడుగు ఒక్కొక్క వన్ స్టెప్ అట్ ఏ టైం. రెండు ఉంటాయండి, రెండు అంటే ఇవి కూడా ఐటీ డివైజ్లే, ఇవి కూడా ఐటీ డివైజ్లే. క్లయింట్ అనేవాళ్ళు మన సైడ్ అంటే ఏం చేస్తారు, మనం క్లయింట్ అంటే బేసికలీ మనమే అంటే యూజ్ చేసుకునే వాళ్ళం. మనము సర్వర్కి రిక్వెస్ట్ పెడతాము, ఇదిగో నాకు ఇది కావాలి అని ఒక రిక్వెస్ట్ ఇక్కడ నుండి అక్కడికి పంపిస్తాం. ఈ సర్వర్ వల్ల ఏం చేస్తారు, ఇదిగో సారీ ఇది రెస్పాన్స్, ఇది రిక్వెస్ట్ కాదు. వీళ్ళు ఏం చేస్తారు, ఒక రెస్పాన్స్ని ఈ పక్క నుండి వాళ్ళు మనకి ఇస్తారు, మనం అడిగిన దాన్ని బట్టి రిక్వెస్ట్ వెళ్తుంది, రెస్పాన్స్ వస్తుంది. ఇది మనము, దిస్ ఈజ్ అస్ యాజ్ ఏ కస్టమర్లు, క్లయింట్లు, యూజర్లము, వాట్ ఎవర్ యూ వాంట్ టు కాల్ ఇట్, దిస్ ఈజ్ అస్. ఓకే కదండి, దిస్ ఈజ్ యాక్చువల్లీ హౌ ఇట్ వర్క్స్. మనము వీ విల్ గెట్ ఇన్ టు, నేను చెప్పా కదండి, మనము కంఫర్ట్ అంటే మనం సింపుల్గా కంఫర్టబుల్గా మనకు అర్థమయ్యే సులువయ్యే భాషలో ఒక్కొక్క స్టెప్ అడుగేసుకుంటా కాంప్లెక్సిటీని కొంచెం కొంచెం పెంచుకుంటా విల్ మేక్ షూర్ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ దట్ వి డిస్కస్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దాంట్లో సర్వర్ క్లయింట్ గురించి ఎనీ క్వశ్చన్స్ యూ హ్యావ్? ఆల్ రైట్, నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బేసికలీ ఇది ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఐటీ ఆర్గనైజేషన్ అంటే ఏంది? బిలీవ్ ఇట్ ఆర్ నాట్, చాలా మందికి క్లారిటీ ఉండదు. ఇట్ సౌండ్స్ వెరీ వెరీ బేసిక్, బట్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ చాలా మందికి క్లారిటీ అనేది ఉండదు. ఈ క్లారిటీ లేక ఎవరో ఎందుకండి, నేనే చెప్తున్నా కదా, అంటిల్ సెవెరే అంటే నేను
ఐటీలో వచ్చి ఇది అసలు నాకు అంటే నేను చదువుకుంది మెకానికల్ ఇంజనీరింగ్. నేను ఇంతకుముందు పనిచేసినవి కూడా మెకానికల్ కంపెనీ. నా ఓన్ ఇంట్రెస్ట్తో, నా ఓన్ ప్యాషన్తో ఐటీ నేర్చుకున్నాను. దేర్ ఈజ్ నో మెంటర్ ఫర్ మీ. నాకు ఇందులో ఒక మెంటరు అట్లా ప్రస్తుతానికి అంటే ఆమ్, ఆ, ఒక్క నిమిషం. యప్. సో ఎవరు ఇట్లా గైడ్ అంటే లైక్ పర్సనల్గా అడుగు అడుగు చెప్పించిన వాళ్ళు లేరు. సో ఇక్కడ ఐ వాంట్ టు క్లారిఫై దిస్. అంటే చాలా సంవత్సరాలు ఇబ్బంది పడ్డాను నేను. ఇబ్బంది పడ్డా ఇన్ ద సెన్స్ దాని ఏమంటారు, ముసుగులో గుద్దులాటలు అంటారు కదా, ఇది అర్థం చేసుకోకుండా ఏదో చేసేద్దాం అనుకుంటాను. బట్ చాలా టైం వేస్ట్ చేసుకోవడం జరిగింది. అది అన్ఫార్చునేట్లీ నేను ఒక్కడే అట్లున్నానా, నా చుట్టుపక్కల చాలామంది అలా ఉన్నానా అనుకుంటే ఈ క్లారిటీ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. దిస్ బేసికలీ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్. అన్ఫార్చునేట్లీ ఇవన్నీ కూడా ఎర్లీ ఆఫ్ ద కెరియర్ మనం తెలుసుకుంటే తర్వాత చాలా సులువు అవుతుంది. ఇట్ రియలీ మేక్స్ సెన్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్గనైజేషన్ అంటే ఏంటిది? వాట్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్? ఇది బేసికలీ వీఆర్ గెటింగ్ ఇన్ టు ద బిజినెస్. మన అగైన్ దిస్ ఈజ్ నాట్ అవర్ ఏరియా ఆఫ్ ఫోకస్, బట్ ప్రస్తుతానికి జస్ట్ హైలైట్స్గా మాట్లాడుకుందాం. ఇక్కడ బిజినెస్ ఒక ఆర్గనైజేషన్ అంటే ఫస్ట్ అంటే ఏంటి మీనింగ్? సంథింగ్ దట్ డెలివర్స్ వాల్యూ టు ద కస్టమర్స్. ఆర్గనైజేషన్ అంటే ఎన్నో ఒక సముద్రం, రకరకాలుగా ఉంటాయి ఆర్గనైజేషన్. రీటైల్ కంపెనీస్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి, ఫార్మా కంపెనీస్ ఉంటాయి, సెల్యులార్ కంపెనీస్ ఉంటాయి, హెల్త్ కంపెనీస్ ఉంటాయి, అంటే హాస్పిటల్స్ అవి ఇవి ఉంటాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఎన్నో రకరకాలు. ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఒక 100 సంవత్సరాల ముందుకు వెళ్ళామనుకోండి, ఒక 100 years బ్యాక్, లేకపోతే ఒక 50 years బ్యాక్, 50 వరకు చెప్పుకోవచ్చేమో, 50 years బ్యాక్ అవి వర్క్ అవుతూనే ఉన్నాయండి. దే డిడెంట్ రియలీ నీడ్ కంప్యూటర్స్, దే డిడెంట్ రియలీ నీడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దే వర్ వర్కింగ్. 100 సంవత్సరాలు వెనక్కెళ్ళండి, దే వర్ వర్కింగ్. 1000 సంవత్సరాలు వెనక్కెళ్ళండి, దే వర్ వర్కింగ్ మోర్ దెన్. ఇప్పుడు ఒక మన చరిత్ర దాని ఏమంటారు, ముందు జనరేషన్స్ ఆర్ ముందు ద్వాపర యుగము, త్రేతాయుగం, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కూడా బిజినెస్లు చేసేవాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నోబడీ ఎవర్ నీడెడ్ కంప్యూటర్స్, నోబడీ ఎవర్ నీడెడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. వాటి డిపార్ట్మెంట్స్ వాటికి ఉన్నాయి, అక్కడ అమ్మేవాళ్ళు ఉన్నారు, యాక్చువల్గా ఆపరేషన్ అంటే యాక్చువల్గా పనిచేసేటోళ్ళు ఉన్నారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మంచి కొత్త టూల్స్, కొత్త ప్రోడక్ట్స్ తయారు చేసే డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఏదన్నా సమస్య వస్తే లీగల్గా, అంటే మనం యాజ్ ఎ సొసైటీ మనం ఫామ్ అయినప్పుడు లీగల్ అది ఇది మనం తెచ్చుకున్నాము, అంటే తయారు చేసుకున్నాము, ఫ్రేమ్వర్క్లు అవి ఇవి దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. బట్ యూ గాట్ ద పిక్చర్ కదండి. ఆర్గనైజేషన్ అంటే ఇట్లా కన్వెన్షనల్ ఆర్గనైజేషన్. దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, లెట్స్ అండర్స్టాండ్ నౌ ఏ డేస్ ఒక ఆర్గనైజేషన్ అంటే ఫస్ట్ థింగ్ మనము వీఆర్ గెటింగ్ ఇన్ టు వర్చువలైజింగ్. మన డిజిటల్ ఆల్టర్నేటివ్, మన డిజిటల్ ప్రజెన్సెస్ ఇండివిజువల్కే కావచ్చు, డేటా పాయింట్స్కే కావచ్చు, మనము వీఆర్ క్రియేటింగ్ రెప్లికా ఆఫ్ సిస్టమ్స్, రెప్లికా ఆఫ్ డిజిటల్ రెప్లికా ఆఫ్ సిస్టమ్స్, డిజిటల్ రెప్లికా ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ ఓన్ ఐడెంటిటీ మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఎందుకు అని అంటే ఆ డిజిటల్ ప్రపంచంలో డేటా ప్రాసెసింగ్ చాలా ఈజీ అవుతుంది. రెప్లికా అంటేనండి, రెప్లికా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనకి ఓ వాట్సాప్, మనకు ఒక ఇన్స్టాగ్రామ్, ఒక ఫేస్బుక్ ఉంది. అక్కడ మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని మన పేరు పెట్టుకుంటాం అక్కడ. ఇప్పుడు నేను ఒక పర్సన్ అనుకోండి, ఒక ఇండివిజువల్గా నేను ఒకటితో మాట్లాడాలంటే నేను వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఆడు ఒక సముద్రం దాటి అవుతున్నాడు అనుకోండి, సముద్రం దాటి వెళ్ళి మాట్లాడాలి నేను. అదే ఇప్పుడు నేను ఆన్లైన్లో ఒక డిజిటల్ ప్రజెన్స్ నేను క్రియేట్ చేసుకున్నాను. నా ఫ్రెండ్ సముద్రం దాటినాడు, వాడు కూడా ఒక డిజిటల్ ప్రజెన్స్ క్రియేట్ చేసుకున్నాడు.
వాడికి ఒక డిజిటల్ ప్రెజెన్స్ ఉంది, నాకు ఒక డిజిటల్ ప్రెజెన్స్ ఉంది. ఇప్పుడు నా డిజిటల్ ప్రెజెన్స్ వాడి డిజిటల్ ప్రెజెన్స్ హాయ్ బై ఒక క్షణాల్లో చెప్పుకుంటాయి. ఇక్కడ మీరు గమనిస్తున్నారా? ఒక డిజిటల్ ప్రెజెన్స్ని మనం క్రియేట్ చేసుకోవడం వలన, ఇప్పుడు మీరు ఒక పర్సన్కి డిజిటల్ ప్రెజెన్స్ క్రియేట్ చేసిండ్రు. ఇప్పుడు మీరు ఒక ఇల్లు తయారు చేస్తున్నారు, ఒక ఇల్లు తయారు చేసుకోవాలి. ఇంటిని మీరు పెన్ను పేపర్ తీసుకొని, మీరు పెన్ను పెన్ను తీసుకొని డ్రా చేసుకున్నారు, పేపర్ మీద డ్రా చేసుకున్నారు, దాని మీద వాటర్ పడింది, చెడిపోయింది. మళ్ళీ పేపర్ పెన్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా డ్రా చేసిండ్రు, కరెక్షన్స్ వచ్చినాయి. ఎరేజర్లు ఒకవేళ పెన్సిల్తో డ్రా చేస్తే ఎరేజర్తో చేయగలిగిండ్రు. ఒకవేళ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అదే ఇప్పుడు మీరు దీన్ని ఒక డిజిటల్ రెప్లికాని క్రియేట్ చేసింది అనుకోండి, డిజిటల్ కాపీని. క్యాట్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిండు, అందులో మీరు ఒక బిల్డింగ్ని డ్రా చేసిండు. మీరు సింపుల్గా కూడా వచ్చి ఇదిగో నాకు ఇట్లాంటిదే పక్కన ఇంకోటి కావాలని అంటాడు. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. దెబ్బకి బిల్డింగ్ ఒకసారి కాపీ అయిపోద్ది. అదే మీరు చేత్తో చేయాలంటే అగైన్ డ్రా చేయాలి, చాలా 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 టైం పడుతుంది, కష్టమవుతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా అండి? మన మన ఇండివిజువల్స్కే కావచ్చు, మన సిస్టమ్స్కే కావచ్చు, లేకపోతే మన ఇండివిజువల్ ఎంటిటీస్, అంటే ఎంటిటీ అంటే చిన్న చిన్న థింగ్స్కి మనం వాటికి డిజిటల్ రెప్లికాని, డిజిటల్ ప్రెజెన్స్ని క్రియేట్ చేయడం వలన డేటా ప్రాసెసింగ్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అది చాలా సులువు అవుతుంది మనకి. సో అందుకే ఆర్గనైజేషన్స్కి వెబ్సైట్లు ఉంటాయి, ఒక ఆర్గనైజేషన్లో ఇండివిజువల్గా రకరకాల సాఫ్ట్వేర్లు ఉంటాయి. ఎందుకు సాఫ్ట్వేర్లు ఉంటాయండి? వాటి ప్రాసెసెస్లు ఏవైతే ఉంటాయో, వర్కింగ్ ప్రాసెస్లు ఏవైతే ఉంటాయో వాటి డిజిటల్ రెప్లికాస్ని క్రియేట్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు మీరు ఈ కామర్స్లో ఆర్డర్ పెట్టుకోవాలి, ఒక అమెజాన్లో ఆర్డర్ పెట్టాలి. అమెజాన్ అంటే ఏమనుకుంటారండి ఎవరన్నా? టకాని అసలు వాట్ ఈజ్ అమెజాన్ అంటే అమెజాన్ యాప్ అనుకుంటారు. ఇట్స్ నాట్ అన్ యాప్. యాప్ అనేది ఒక ఇంటర్ఫేస్ మాత్రమే. కానీ ఈ యాప్ వెనకాల ఒక పెద్ద బిజినెస్ ఉంటుంది. మనం టకాని ఇప్పుడు మనం స్విగ్గీ అన్నాం అనుకోండి, స్విగ్గీనో లేకపోతే ఊబర్ ఈట్సో లేకపోతే ఊబరో అని అన్నాం అనుకోండి. ఊబర్ అంటే ఏమనుకుంటారండి ఎవరన్నా? ఒక యాప్ అనుకుంటారు. టకాని అంటే సెల్ ఫోన్ ఏముందబ్బా యాప్, మనం కూడా యాప్ రాసేద్దాం, యాప్ చేసేద్దాం, కొత్త ఊబర్ని తయారు చేసేద్దాం అనుకుంటారు. ఇట్స్ నాట్ అన్ యాప్ అండి. యాప్ ఈజ్ జస్ట్ అన్ ఇంటర్ఫేస్. యాప్ లేకపోయినా అది పనిచేస్తుంది. కానీ యాప్ ఏం చేస్తూ ఉంది? అది జనాలందరికీ అందుబాటులో చేస్తుంది. ఇట్ మేకింగ్ ఇట్ సో ఈజీ ఫర్ పీపుల్ టు యాక్సెస్. ఒక బిజినెస్ వర్క్ కావాలంటే ఐటీకి అవసరం లేదండి. ఐటీ అవసరం లేదు, కంప్యూటర్లు అవసరం లేవు, హార్డ్ డ్రైవ్లు అవసరం లేవు, సర్వర్లు అవసరం లేవు. ఇవి లేకపోయినా ఒకనొక టైంలో 100 సంవత్సరాల ముందు కావచ్చు, 1000 సంవత్సరాల ముందు కావచ్చు, అవి వర్క్ అవుతూనే ఉన్నాయి. బ్యాంకులు అయితే, బ్యాంకులు మీకు తెలుసు కదండి, బ్యాంకులు ఎప్పటినుండో ఉన్నాయి మన దగ్గర బ్యాంకులు. ఈ రోజున ఒక బ్యాంక్ పేరు చెప్పగలరా కంప్యూటర్ లేని బ్యాంక్ అని? ఇట్స్ ఇంపాసిబుల్. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక కంపెనీలో మనం ఒక బిజినెస్ తీసుకుంటే, ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే, అందులో బిజినెస్ సైడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అండ్ ఐటీ అనేది ఒక 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 వింగ్ ఉంటుంది. అందులో కూడా మళ్ళీ సబ్ డిపార్ట్మెంట్స్ ఎన్నో ఉంటాయి. బట్ ద బిగ్ పిక్చర్ ఈస్, మనం ఒక డిస్కషన్లో మనం మాట్లాడుకునేటప్పుడు, కొలీగ్తోనో ఎవరితోనో మాట్లాడేటప్పుడు, మీరు బిజినెస్ సైడ్ రా బాబు, మేము ఐటీ సైడ్ మేము అని చెప్పి మాట్లాడుకుంటాం. లేకపోతే ఇగో మీ బిజినెస్ సైడ్ నాలెడ్జ్ నాకు అసలు లేనే లేదు, నేను ఐఎమ్ స్ట్రిక్ట్లీ లిమిటెడ్ టు ఐటీ, నాకు బిజినెస్ సైడ్ నాకు ఏమైనా నాలెడ్జ్ ఉంటే షేర్ చేయి, నాకు ఐ వాంట్ టు గెట్ మోర్ బిజినెస్ సైడ్ అండర్స్టాండింగ్ అని అంటాడు. అంటే చూడండి, బిజినెస్ వాడికి అండ్ ఫస్ట్ థింగ్, ఏ సైడ్ వాడికి ఆ సైడు ఇంపార్టెంటే, ఏ సైడ్ వాడికి ఆ సైడు క్రిటికలే. ఐటీ వాడికి ఐటీ గొప్ప, బిజినెస్ వాడికి బిజినెస్ గొప్ప. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది అని అంటే, ఐటీ లేకపోయినా బిజినెస్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే కొన్ని దశాబ్దాలు, కొన్ని శతాబ్దాలుగా వర్కౌట్ అవుతున్నాయి. కానీ బిజినెస్ లేకుండా ఐటీ వర్కౌట్ అవుతుందా అండి? దెర్ ఈజ్ నో పాయింట్. ఇప్పుడు పెద్ద బ్రహ్మాండమైన సాఫ్ట్వేర్ రాసి పెట్టేశారు, కానీ దాన్ని వాడేటోళ్ళు లేకపోతే వాట్ ఈజ్ ద పాయింట్ అండి?
ఓకే. సో బేసికలీ ఏంటంటే ఇక్కడ ఐటీ అనేది ఒక పారాసైట్. నేను నాట్ ఇన్ నెగిటివ్ వే. ఇట్ ఈస్ బేసికలీ పవరింగ్ ఇట్, ఎంపవరింగ్ ఏ బిజినెస్. ఐటీ ఈజ్ ఎంపవరింగ్ ఏ బిజినెస్. ఐటీ పారాసైట్ అని ఎందుకన్నానంటే దీని మీద ఆధారపడి ఐటీ బతుకుతుంది. ఐటీ వింగ్ కానీ ఐటీ డిపార్ట్మెంట్ కానీ. బిజినెస్ లేకపోతే ఐటీ ఉండదు. దెర్ ఇస్ నో పాయింట్. ఓకే. సో బిజినెస్ని ఎంపవర్ చేయడమే ఐటీ పని. ఒక బిజినెస్ ఒక 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 లెట్సే ఒక 1x స్పీడ్లో వర్కౌట్ అవుతుంది అనుకోండి. ఐటీ సహాయంతో ఇది 10x, 100x, 1000x అట్లా కూడా వెళ్ళిపోద్ది ఒక్కోసారి. డిపెండ్స్ ఆన్ ద టెక్నాలజీ వీఆర్ యూజింగ్. ఇది ఎంపవర్ చేస్తుంది, ఎనేబుల్ చేస్తుంది, స్పీడ్ చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ బిజినెస్ సైడ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఐటీ సైడ్ ఆఫ్ థింగ్స్. అంటే ఫస్ట్ థింగ్ ఇది వెరీ వెరీ స్ట్రాటజిక్ థింగ్స్ అండి. నేను చెప్పేవన్నీ కూడా మీకు కంటెక్స్ట్ అర్థం కావడానికి. కంటెక్స్ట్ అనే పదానికి కూడా మీనింగ్ చెప్తాను. నేను చాలాసార్లు వాడతాను ఈ పదం. కంటెక్స్ట్ అంటే మనము ఒక ఒక పెద్ద మన 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 చేతిలో ఒక పీస్ ఆఫ్ పజిల్ ఉందండి. ఒక ముక్క ఉంది, పజిల్ ముక్క ఉంది. ఆ ముక్క ఫస్ట్ థింగ్, ఆ ముక్క చూస్తే పిచ్చెక్కిపోతుంది ఎవరికైనా. ఇది ఏడపోతే, ఇది ఎక్కడ సెట్ అవుతుంది, ఇది ఎవరి కోసం, ఇది దీన్ని ఎక్కడ పెట్టాలి, ఆ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. అన్లెస్ యూ అండర్స్టాండ్ ఈచ్ పీస్ ఇన్ ఎ పజల్. ఆ పెద్ద పజల్లో ఒక 100 ఉంటాయి, 100 ఎలిమెంట్స్ ఉంటాయి. మీకు ఆ 100 కూడా తెలియాల్సిన అవసరం లేదు, రైట్? కానీ మీకు మామూలుగా ఏం చెప్తారు, బీయింగ్ ఎ మాస్టర్ అట్ ఎవ్రీథింగ్ అంటే ఏంటిది? ఒక 100 ముక్కలు ఉన్నాయి అనుకోండి. ఆ 100 ముక్కల గురించి కూడా మీకు ప్రతిదీ కూడా ఎగ్జాక్ట్లీ వాట్ దే ఆర్, హౌ దే ఆర్ యూస్డ్ అని తెలిస్తే యు ఆర్ మాస్టర్ ఆఫ్ ద పజల్. అంటే ప్రతిదీ తెలిసి ఉండాలి. ఎవరు తెలుస్తాయండి ప్రతిదీ? ఇట్స్ ఇంపాసిబుల్. బట్ వాట్ ఐ మీన్ బై కంటెక్స్ట్ ఈస్, మనకి ఆ పీస్ గురించి మాస్టర్ అవ్వడం గురించి కాసేపు పక్కన పెడదాం. అసలు ఇది ఏం పజలు? ఇది ఒక పక్షికి సంబంధించిన పజలా, లేకపోతే ఇది ఒక బిల్డింగ్కి సంబంధించిన పజలా, ఇది ఒక మంచి సీనరీకి సంబంధించిన పజలా అని కానీ మనకు ఒక అంచనా కానీ వస్తే, ఒక కైండ్ ఆఫ్ ఒక హై లెవెల్ వ్యూ, ఒక బర్డ్ ఐ వ్యూ. బర్డ్ ఐ వ్యూ అంటే దూరం నుండి మనం చూస్తాము. ఓకే, ఇది దీనికి సంబంధించింది, ఈ పజల్ మొత్తం ఒక పక్షికి సంబంధించింది. దాన్ని బట్టి ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న మొక్క అది దాని తోకకు సంబంధించిందా, ముక్కుకు సంబంధించిందా, ఒక కళ్ళకు సంబంధించిందా, ఇట్ హెల్ప్స్ యూ అ లాట్. అర్థమైంది కదండి? కంటెక్స్ట్ అంటే అదే మీనింగ్. కంటెక్స్ట్ అంటే పరిసరాలు. మనం ఏ పరిసరాల్లో ఉన్నాము, ఏ సిచ్యువేషన్లో ఉన్నాము, దేనికి సంబంధించిన దాని గురించి మాట్లాడుతున్నాము, దట్ ఈస్ వాట్ కంటెక్స్ట్ మీన్స్. మళ్ళీ చెప్తున్నానండి, బిఫోర్ ఇదేనే కాదు, ఏదైనా కూడా కంటెక్స్ట్ తెలుసుకోకుండా మనం అందులో దూకినామనంటే బిస్కెట్ అవుతాం. వీ మస్ట్ అండర్స్టాండ్ ద కంటెక్స్ట్ వెల్. అది ఏదైనా కావచ్చు. నేను చెప్తున్నా కదండి, దిస్ ఈజ్ నాట్ ఎ బిగినర్స్ ప్రాబ్లం. కొన్ని 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా కంటెక్స్ట్ లేకపోతే బిస్కెట్ అవుతారు. అండ్ ఇట్స్ లైక్ ఎ సిల్లీ మిస్టేక్. మనకి డౌట్ వస్తే, మనకు అర్థం కాకపోతే దయచేసి అక్కడికక్కడ మనం ఆగిపోవాలా, మనం ముందు పోవద్దు. ఆగిపోయి అది ఎంత చిన్నవాడైనా ఎంత పెద్దోడైనా వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్, వాట్ ఈస్ ఇట్ మీన్, వై ఆమ్ ఐ డూయింగ్ ఇట్, వాట్ ఈజ్ ఇట్ అబౌట్. బేసిక్ క్వశ్చన్స్. మన పాత సినిమాల్లో ఉంటాయి చూడండి, ఎందుకు, ఏమిటి, ఎలా అని. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దాన్నే మనం మార్చి కొత్త పదాలు యాడ్ చేసి దాన్ని ఏదో అంటాం, కానీ అదే జరిగేది. ఇది ఏంది, ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాము, అసలు దేని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం దీని గురించి, అసలు అది ముందు అది క్లారిటీ వస్తేనే ఆ తర్వాత దాని డీటెయిల్ లోపలికి వెళ్ళాల. ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా కూడా కంటెక్స్టేనండి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నంతా కూడా కంటెక్స్టే. కంటెక్స్టే అంటే అర్థం ఏంటిది? అసలు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము, ఆ కైండ్ ఆఫ్ మనకి ఒక హై లెవెల్ వ్యూ, మనకు ఒక హై లెవెల్ వ్యూ రావాలి మనకి. అంటే ఇక్కడ ఐటీ, ఐ కుడ్ జస్ట్ జంప్ ఇన్ టు HTML, CSS, బ్లా బ్లా బ్లా, ఆల్ దట్ నాన్ సెన్స్. సారీ, నాన్ సెన్స్ అనకూడదు, బట్ దట్ ఈస్ ఆల్ లో లెవెల్ డీటెయిల్. ఆడికి వెళ్ళే ముందు మనకి దాని చుట్టుపక్కల పరిసరాలు మనకు అర్థం కావాలా, రైట్? మన కైండ్ ఒక రెక్కిలా చేయాలా. అసలు ఏమేమి ఉన్నాయి అసలు ఇందులో, జస్ట్ హై లెవెల్లా. అసలు ఎన్ని పదాలు మనం వింటాము హై లెవెల్లా. ఈ తర్వాత మనం ఇక్కడ చూసాం చూడండి, ఒక సాఫ్ట్వేర్. ఇప్పుడు ఈ డిస్కషన్లో మనం రకరకాల ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకున్నాం. మనం
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ ఈజ్ నాట్ ఏ ఫ్యాన్సీ వర్డ్, పెద్ద పెద్ద ఫ్యాన్సీ వర్డ్ ఏం కాదు అది. ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ ప్రాసెసింగ్ డేటా ప్రాసెసింగ్, దట్స్ ఆల్ ఇట్ ఈస్, రైట్? సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మాడుకున్నాం, సాఫ్ట్వేర్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నాము. సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది? పేర్ మెటల్తో ఇంటరాక్ట్ అవుతుంది, ఇట్ మేక్స్ ఇట్ వర్క్, రైట్? ఇంటర్నెట్ అంటే ఏంటో తెలుసుకున్నాము, రైట్? బికాస్ వీ విల్ టాక్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. అందులో సర్వర్ క్లయింట్ అప్లికేషన్ మోడల్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ వెబ్ అప్లికేషన్స్, రైట్? ఇక్కడ మనం హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నాం, మొబైల్, ల్యాప్టాప్ అని. ఈ లోపల ఒక ల్యాప్టాప్లో కావచ్చు, ఒక మొబైల్లో కావచ్చు సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇవి ఏం సాఫ్ట్వేర్ అండి? డెస్క్టాప్ యాప్స్, మొబైల్ యాప్స్, రైట్? మనం అది రన్ చేసే కంటెక్స్ట్ బట్టి మారిపోతుంది. వీ విల్ టాక్ అబౌట్ దట్, వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. బట్ ఐ వాంట్ యూ టు షో యూ ద బిగ్ పిక్చర్. ఇవి ఏవి చెప్పకుండా మీరు డైరెక్ట్ డీటెయిల్గా వెళ్ళిపోయారు అనుకోండి, మీకు అక్కడ మొదలైతే క్వశ్చన్లు, అసలు ఏంది ఇది, ఎందుకు చదువుతున్నాము, ఎందుకు ఇదంతా మాకని, రైట్? ఇక్కడ కూడా మీరు ఒక కంపెనీలో వర్క్ చేసే ముందు ఇది ఐ రియలీ విష్ ఎవ్రీబడి నోస్ ఇట్ ఎర్లీ ఇన్ దర్ కెరియర్. అసలు ఐటీ ఆర్గనైజేషన్ అంటే ఏంది? వాట్ ఈస్ ఇట్ మీన్? హూ హోల్డ్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వాట్? ఈ ఐటీ మనం టీమ్స్ అవి కూడా మాట్లాడుకుందాం. ఐటీలో ఎన్ని టీమ్స్ ఉంటాయి, వాటి పేర్లు ఏమేమి ఉంటాయి. బిజినెస్లో మనం ఆల్రెడీ కొన్ని మాట్లాడేసుకున్నాము. అవర్ గోల్ ఈస్ నాట్ రియల్లీ టు గెట్ ఇన్ టు దిస్, అవర్ గోల్ ఈస్ టు గెట్ ఇన్ టు దిస్ ఈజ్ అవర్ గోల్. ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఇందులో ఏ టీమ్స్ ఉంటాయి, రైట్? ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏంటివి, రోల్స్, ఐడియల్ రోల్స్ ఏవేవి ఉంటాయి, వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుంటాం తర్వాత నెక్స్ట్ టాపిక్స్లో. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే, రైట్? సో ఎనీ క్వశ్చన్స్ అండి ఈరోజు ఇప్పుడు మాట్లాడుకున్న వాటిలో మీకు ఎనీ క్వశ్చన్స్? లేదండి, రైట్? ప్లీజ్, నేను మళ్ళీ చెప్తున్నానండి, మీకు ఏమున్నా సరే ప్లీజ్ మీరు ఫీల్ ఫ్రీ టు ఆస్క్. మీరు ఏమీ మొహమాట పడద్దు, షైగా కూడా ఫీల్ అవ్వద్దు. నాకు డౌట్ వస్తే నేనే అడుగుతాను మిమ్మల్ని, నాకు చెప్పండి ఇది ఏంటి అని. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్. అది మీరు చెప్తున్నా కదా, ఇప్పుడు వీటిని మనం ఆడుకున్న దాంట్లో ఇందులో A+B² ఉందా అని కూడా మీరు అడగండి, నేను చెప్తాను, ఓపిక్గా చెప్తాను. ఐ ట్రై టు మేక్ షూర్ నేను ఇది బాగా నమ్ముతానండి. ఓన్లీ వెన్ యూ ఆస్క్ క్వశ్చన్స్ యూ ఆర్ ఎక్స్ప్లిసిట్లీ కన్ఫర్మింగ్ దాట్ యూ అండర్స్టాండ్ సంథింగ్. మనం క్వశ్చన్స్ అడిగితేనే, లేకపోతే అది ఏదో ఒకటి. చిన్నప్పుడు మా సారు చదువుకునేటప్పుడు చెప్తాడు, క్వశ్చన్ అడగకపోతే తిడతాడు ఆయన. క్వశ్చన్ అడిగితే కాదు, క్వశ్చన్ అడగకపోతే తిడతాడు ఆయన. అంటే ఏంటి, అందరూ నటిస్తున్నారు అర్థమైనట్టు. అది చెప్పి ఆయన రిటర్న్ క్వశ్చన్ అడుగుతాడు, ఏది చెప్పి ఇది ఎట్లా చెప్పు అంటాడు. మేము చెప్పలేకపోతే తోలు తీసేస్తాడు ఆయన. సో రైట్ ఓకే కదండి. అంటే ఎనీ క్వశ్చన్స్ అగైన్? పప్పి, నీకు కానీ ఎనీ క్వశ్చన్స్? లేదు, క్లియర్ గానే ఉంది. ఇది బేసిక్స్ చెప్పారు కదా. రైట్. యప్. సో ఐ థింక్ ఈ రోజుకి ఐ జస్ట్ వాంటెడ్ టు లీవ్ యూ హియర్. ఇక్కడ దాకా జస్ట్ వదిలేద్దాం అనుకుంటున్నాను. బికాస్ ఐ రియలీ వాంట్ టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ అండ్ దాన్ని ఏమంటారు, ఈజీ టు డైజెస్ట్, సింపుల్ టు క్యారీ ఫార్వర్డ్. ఎక్కువ చెప్పేసుకొని వద్దండి. లైక్ దట్ ఈస్ లైక్ టూ, అంటే మీకు బోర్ కొట్టించేంత చెప్పదలుచుకోవట్లేదు. సో సంథింగ్ లిటిల్ బిట్ ఎట్ ఎ టైం, రైట్? రేపు మార్నింగ్ మళ్ళీ విల్ హ్యావ్ ఎక్స్టెన్షన్. నేను ఆల్రెడీ ఇక్కడ కరికులం లాగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. యాజ్ యూ కెన్ సీ, ఒక అప్లికేషన్ని డైసెక్ట్ చేసి అందులో ఏమేమి ఉంటాయి, అసలు వాట్ ఈస్ అన్ అప్లికేషన్, వాట్ ఆర్ ద టైప్స్, ఆల్ దాట్. అండ్ దెన్ SLDC అండ్ డెవాప్స్. అంటే ఏంది అసలు అది గోల్ ఏంది? డెవాప్స్ అని ఎక్కడెక్కడో ఏంటంటారు మీరు. అసలు ఏంది ఈ గోల్ ఏంది అసలు? వాట్ డస్ ఇట్ మీన్? నెక్స్ట్ IT టీమ్స్ అండ్ రోల్స్. ఒక IT ఆర్గనైజేషన్లో అసలు ఎన్ని టీమ్స్ ఉంటాయి, అసలు ఎన్ని రోల్స్ ఉంటాయి, వాటి పనులు ఏంటివి? బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అండి, ఈ క్లారిటీ, ఇక్కడున్న ఈ క్లారిటీ అనేది ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఉండదండి చాలామందికి. ఐ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్ హూ డజంట్ హ్యావ్ దట్ క్లారిటీ.
సో ఐ రియలీ 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 వాంట్, మీకనే కావచ్చు, ఎవరైతే ఇది చూస్తారో లేకపోతే నేర్చుకుంటారో, whoever it helps, ప్లీజ్ హ్యావ్ ద క్లారిటీ ఎర్లీ ఇన్ యువర్ కెరియర్. అర్థం లేని చదువు వ్యర్థం. మనము ఇది తెలుసుకోకుండా మనం ఒక ఆర్గనైజేషన్ అడుగు పెడితే మనకు ఆ క్లారిటీ అర్థం కాదు. మనం ఏదో మాట్లాడాల్సిన చోట ఏదో మాట్లాడేస్తాము. వాళ్ళొక ఫ్రీక్వెన్సీలో ఉంటారు, మనం ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటాము. ఇట్స్ బేసికలీ వీఆర్ వేస్టింగ్ అవర్ టైం అండ్ వీఆర్ వేస్టింగ్ ఎవ్రీబడీస్ టైం. ఏదైనా డౌట్ వస్తే అక్కడికక్కడ అడిగేసేయడము, అది దట్స్ వాట్ వీ మస్ట్ డూ. ఏదైనా ఎవడు కూడా నాలెడ్జ్లో మాస్టర్లు అవ్వరండి. ఎవ్రీబడి స్టార్ట్ సమ్వేర్. అది ఎప్పుడైనా కావచ్చు. కొంతమంది 10 ఏళ్ళకే స్టార్ట్ చేస్తారు, కొంతమంది 20కి స్టార్ట్ చేస్తారు, కొంతమంది 30కి స్టార్ట్ చేస్తారు, కొంతమంది 40కి స్టార్ట్ చేస్తారు, కొంతమంది 50కి కూడా స్టార్ట్ చేస్తారు. ఇట్స్ ఆల్ అబౌట్ ఇంట్రెస్ట్, ఇట్స్ ఆల్ అబౌట్ దట్ ప్యాషన్. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు ఆన్సర్. నాకు తెలియకపోయినా సరే తెలుసుకోమని చెప్తాను నేను. సో ఆల్ రైట్, I stop my screen share. ఎట్లా అనిపించిందండి కృతిక గారు? అంటే ఐ మీన్ దేర్ ఇస్ నథింగ్ రికార్డింగ్. సో బాగుందండి.